హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. కోమాలో ఇంచి బయటపడిన పద్మమ్మని చూసి ఇందుమతి భయపడుతుంది. కానీ పద్మమ్మ ఉలుకు పలుకు లేకుండా ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో మౌనంగా కూర్చొని ఉంటుంది. కుట్టి, డాక్టర్లు ఏం చెప్పారు? ఎప్పుడు కోలుకుంటుందని చెప్పారు అని అడుగుతుంది ఇందుమతి ఆనందిని. 2 రోజులు కావచ్చు, 1 రోజు కావచ్చు, గంట కావచ్చు అని ఆనంది చెప్పగానే ఇందుమతి మరింత భయపడుతుంది. పద్మమ్మ కోలుకుంటే నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుండేది పోయి బయట అనేస్తుంది. అది విన్న జ్యోతి, సూర్య, సీను అరే ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. నేనా ఏం మాట్లాడలేదు అని అంటుంది. అవును చిన్నత్తయ్య గారు, మీరు మాట్లాడారు, నా పరిస్థితి ఏంటని మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడారు అని జ్యోతి అడుగుతుంది. వీళ్లకు ఇందుమతి మీద కాస్త అనుమానం వస్తుంది. అరే నేను మనసులో మాట్లాడుకునేది పోయి బయటికి అనేశానా అని అనుకుంటుంది ఇందుమతి. అరే ఏంటమ్మా, మా అత్త ఎందుకు కోలుకుందని అంటున్నారు మీరు అని సీను అంటాడు ఇందుమతితో. అదేం లేదు సీను అంటూ ఉంటుంది ఇందుమతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.